హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈరోజు మీకు అత్యంత పవిత్రమైన, అత్యంత ప్రాముఖ్యమైన శ్రీరామదేవుని కథ వ్రత విధానం కోసం తెలియజేద్దాం అనుకుంటున్నాను. శ్రీరామదేవుని కథ ఈ పూజను మాఘమాసంలో ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఈ పూజని మాఘమాసంలో ప్రారంభించిన, మరే మాసంలో అయినా ప్రారంభించిన మొదట గురువారం నాడు ప్రారంభించాలండి ఈ పూజని. ఈ పూజ మొత్తం, ఈ వ్రతం మొత్తం, శ్రీరామదేవుని కథ వ్రతం మొత్తం 5 గురువారాలు 5 ఆదివారాల పాటు శ్రీరామదేవునికి పూజ చేయాలండి. అసలు ఈ పూజ ఎవరు చేస్తే చాలా మంచిది అనగా, అసలు సామాన్యంగా జీవితంలో మనం పడే కష్టాల నుండి ఎలా విముక్తి చెందాలో తెలిపే కదే శ్రీరామదేవుని కథ. అలాగే వివాహం కాని వారు ఈ పూజను చేస్తే కనుక వారికి త్వరలో శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది. అలాగే ఈ పూజ చేయడానికి నియమాలంటూ ఏమీ లేవండి. అనగా ఎవరైనా ఈ పూజను ఆచరించవచ్చు. చిన్న పెద్ద వయసు తారతమ్యాలు లేవు. స్త్రీ పురుషులు ఎవరైనా, వివాహం కాని వారైనా వివాహం అయిన వారైనా ఎవరైనా సరే ఈ పూజని ఆచరించవచ్చు. ఈ పూజకు కావాల్సిన సామాగ్రి ఏమనగా, ముఖ్యంగా మనకి ఈ పూజలో అత్యంత ముఖ్యమైన సామాగ్రి శ్రీరామ పట్టాభిషేక చిత్రపటం అండి. మన దగ్గర శ్రీరామ పరివారం యొక్క, శ్రీరాముని పరివారం లేదా శ్రీరాముని యొక్క విగ్రహాలు అనేవి, ప్రతిమలు అనేవి ఉన్నప్పటికీ ఈ పూజలో ముఖ్యమైనది ఏమిటి అంటే, మనకు ఉండవలసిన వస్తువు ఏమిటి అంటే శ్రీరామ పట్టాభిషేక చిత్రపటం అండి. అలాగే పూజ కోసం, పూజ నిమిత్తం, అలంకరణ నిమిత్తం పువ్వులు. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రసాదం ఏమిటి అంటే, శ్రీరామునికి నివేదించవలసిన ప్రసాదం ఏమిటి అంటే, మనందరికీ తెలుసు రవ్వ లడ్డు. ఆ రకంగానే గోధుమ రవ్వ, ఆవు పాలు మరియు పంచదారతో తయారు చేసిన 5 రవ్వ లడ్డూలు లాంటి లడ్డూల్ని 5 లడ్డూల్ని స్వామివారికి మనం ఈ పూజలో నివేదించాలండి. ఈ పూజను ఉదయం సాయంత్రం ఎప్పుడైనా ఏ సమయంలో అయినా చేయవచ్చండి. వీలైన వారు ఉదయం చేసుకుంటే మంచిది. ఉద్యోగస్తులు, చదువుకునే విద్యార్థులు వగైరా వివిధ పనుల్లో నిమగ్నమైన వారు సాయంత్రం పూటైనా ఈ పూజని చేసుకోవచ్చు. విధానం: ముందుగా మనం ఈ పూజని దేవుని గదిలో కానీ లేదా ప్రత్యేకమైన పీఠం ఏర్పాటు చేసుకునైనా ఈ పూజని చేయవచ్చు. అలాగే ఏ పూజలో అయినా, ఏ వ్రతంలో అయినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మనం ముఖ్యంగా పూజించే దైవం ఆ విఘ్ననాయకుడు, విఘ్నాధిపతి అయిన వినాయకుడిని. కాబట్టి మనం ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకుని ఆయన్ని ప్రతిష్ఠించి మొదట ఆయనకి పూజను నిర్వహించి సంకల్పం చెప్పుకొని, అంటే ఎందుకోసం, ఏ నిమిత్తమై, ఏ కోరిక మేరకు మనం ఈ పూజ అనేది ఆచరిస్తున్నామో ఆ సంకల్పాన్ని ముందుగా గణపతికి తెలియజేసుకొని చెప్పుకొని, ఏ విఘ్నాలు కలగకుండా ఈ వ్రతాన్ని చేసుకునేలాగా గణపతిని ముందుగా ప్రార్థించుకోవాలి. మరి శ్రీరామ పట్టాభిషేక చిత్రపటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టుకొని అలంకరించుకొని, పువ్వులతో అలంకరించుకొని, రామునికి ముందుగా మన సంకల్పాన్ని చెప్పుకొని అష్టోత్తరం మొదలైన పూజలని నిర్వహించుకొని, మనకి శ్రీరామదేవుని కథ అనే పుస్తకం అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఆ వ్రత కథ పుస్తకాన్ని తీసుకొని చేత్తో అక్షతలు పట్టుకొని ఆ వ్రత కథని పుస్తకంలో చెప్పిన విధంగా చదువుకొని, అక్షతలు అనేవి దేవునిపై కొన్ని వేసి మనం కొన్ని వేసుకొని మన కుటుంబ సభ్యులందరికీ కూడా అక్షంతలు అనేవి వేయాలండి. ఇందులో స్వామివారికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వతో తయారు చేసిన 5 రవ్వ లడ్డూల్ని నైవేద్యంగా నివేదించి, పూజ వ్రతం మొత్తం కథ అయిన తర్వాత అక్షతలు అనేవి దేవునిపైన, మనపైన చల్లుకొని, ఈ ప్రసాదాన్ని 5 ఉండలుగా పెట్టాము కదండి. ఒక ఉండ, మొదటి లడ్డు అనేది శ్రీరామదేవునికి, అనగా గుడిలో, రామదేవుని గుడి మన దగ్గరలో ఉన్న రాముడి గుడికి వెళ్ళి రాముడికి నివేదించాలండి. రెండవది, పూజ మనమే స్వయంగా చేసుకున్నా లేదా పంతులు గారు ఎవరైనా వచ్చి చేయించినా, ఆ పంతులు లేనిచో రాముని గుడిలో పంతులు గారికి ఒక లడ్డూని తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. మూడవది, మనం పూజ ఎవరైతే చేశారో ఆ ఇంట్లోని వారు, అనగా దంపతులు కానీ మిగిలిన సభ్యులు కానీ ఆ 3వ ఉండని ప్రసాదంగా తీసుకోవాలి. 4వది, ఒక ముత్తైదుకి తాంబూలంలో పెట్టి ఒక లడ్డు అనేది ఇవ్వాలండి. 5వది, మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి
ఈ వ్రతం గురించి నలుగురికి, అంటే మన ఇంటి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారికి ఈ వ్రతం కోసం తెలియజేసి వారికి ఆ లడ్డూని ప్రసాదంగా ఇచ్చి వారికి కూడా ఈ పూజను చేసుకోమని, ఈ పూజ యొక్క విశిష్టతని వాళ్ళకి తెలియజేయాలండి.